గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సిదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనకి సెప్టెంబర్ 25వ తేదీ బుధవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష అష్టమి బుధవారం సాయంత్రం 4:56 వరకు ఉంది. ఆరుద్ర నక్షత్రం తెల్లవారితే గురువారంగా 3:31 వరకు ఉంది. వర్జ్యం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు ఉంది. అమృత ఘడియలు సాయంత్రం 5:34 నుంచి 7:09 వరకు ఉన్నాయి. ఈ రోజున మరి మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:29 నుంచి 12:15 వరకు. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మధ్యాహ్నం 11 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 5:52. ఇక ఈనాటి గ్రహచారాన్ని ఒకసారి ముందుగా తెలుసుకుందాం. ఈ రోజున రాహు మీనంలో, కుంభంలో శని, గురువు వృషభంలో, చంద్రకుజులు ఇద్దరు కూడా మరి మిథునంలో, రవి బుధ కేతువులు కన్యలో, శుక్రుడు తులలో ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. ఒక్కసారి అందరూ కూడా భగవన్నామం చేయండి. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున మేషరాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా సజావుగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటూ ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, కుటుంబ ఆచార వ్యవహారాలకు సంబంధించిన కార్యక్రమాలు, వీటి మీద చర్చ బాగా జరుగుతూ ఉంటుంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో బాగా అద్భుతమైనటువంటి ఫలితాంశాలు తీసుకునే అవకాశాలు వస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ కూడా చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. అశ్విని నక్షత్రం వాళ్ళు తెలివిగా, ఓర్పుగా కార్యక్రమాలను కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. భరణి నక్షత్రం వాళ్ళకి ప్రతి విషయంలోనూ కూడా సానుకూల స్థితి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కృత్తిక 1వ పాదం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. వృషభ రాశి. విదేశీ నివాస ప్రయత్నాలను కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి ఫలితాలు ఉంటాయి. తెలివిగా, ఓర్పుగా వ్యవహరించి ఎప్పుడు ఏ పని చేయాలి, ఎక్కడ ఏ విధంగా ఉండాలనే విషయంలో ఒక గొప్పదైనటువంటి ఆలోచన తీరు ప్రదర్శించి మంచి జీవితాన్ని, మంచి ఫలితాన్ని పొందుతూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు తీసుకునే అవకాశం వస్తుంది. మంచి జీవనం, మంచి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా విజయవంతంగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మృగశిర 1, 2 పాదాల వాళ్ళకి ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. తర్వాత మిథున రాశి. ప్రతి పని కూడా వేగంగా సాగుతుంది. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ఒక చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. కుజ చంద్రులు ఇద్దరు కూడా జన్మంలో సంచారం చేస్తున్న కారణంగా ఇవాళ, రేపు, ఎల్లుండే 3 రోజులు కూడా ఆగ్రహావేశాలు బాగా పెరిగే అవకాశం వస్తుంది. కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. తొందరపడి ఎవరి వ్యవహారాలను కూడా ఎక్కువగా కాలుగా చేసుకోవద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇవాళ, రేపు, ఎల్లుండి పనిముట్లు వాడకంలో గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాం. తర్వాత మృగశిర 3, 4 పాదాల వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఇతరుల వ్యవహారాలు జోలికి పోవద్దని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి
మీకు సూచన చేస్తూ ఉన్నాం. తర్వాత ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థితితో కాలక్షేపం జరుగుతుంది. పునరుసు 1, 2, 3 పదాలు వాళ్ళకి ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కర్కాటక రాశి అన్ని పనులు చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకెళ్ళాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరిచే విధానాన్ని చూడాలి. తర్వాత విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా కొంచెం ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాం. ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోండి. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమంగా ఉంటుందని చెప్పేసి సూచిస్తున్నాం. ప్రత్యేకంగా మీకున్నటువంటి ఈ సమయంలో ఈ రాశి వాళ్ళందరూ కూడా అవకాశాన్ని పురస్కరించుకుని ఒక్కసారి మీ పర్సనల్ జాతకాన్ని మీ సిద్ధాంతాలు చూపించుకుని దశలు అంతర్దశలో ఏమైనా యోగాలు అనుకూలంగా ఉన్నాయా అనేటువంటి అంశాన్ని ఒకసారి శోధించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సూచిస్తున్నాం. కారణం అంటే శని కుజుల యొక్క సంచార ప్రభావం చేత ఇక్కడ రాబోయే 6 మాసాల్లోనూ కూడా బాగా చికాకులు ఉండే అవకాశం ఉంది. పాత ఆరోగ్య సమస్యలు తిరగబెట్టే అవకాశం ఉంది. కుటుంబ కలహాలు పెరిగే అవకాశం వస్తుంది. చాలా విస్ఫోటాలు జరిగే అవకాశం ఉంది. అది గోచార ప్రభావం. కానీ వ్యక్తిగా మీరు పుట్టిన జాతక సమయానికి కనుక ఇప్పుడు బలమైనటువంటి అనుకూలమైనటువంటి దశలు అంతర్దశలు నడుస్తూ ఉంటే ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా జరిగిపోయే అవకాశం వస్తుంది. అందువలన ఈ విషయాన్ని మీరు సర్వసాధారణంగా చిన్న విషయంగా తీసుకోకుండా మరి ఏదైనా సరే ముందు జాగ్రత్త చర్యలు చాలా అవసరమైనటువంటి అంశం కనబడుతోంది. ఇక్కడ గురుబలం బాగుంది. గురుబలం బాగున్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క గోచార అంశాలను మనం ప్రస్తావన చేసుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఒక్కసారి ఏదైనా సరే జాగ్రత్తలు తీసుకుంటే కదా మనం కొంత అనుకూల స్థితికి వెళ్ళేది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సానుకూలం చేసుకోవడం కోసం చెప్పేసి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఈ సందర్భంలో రాబోయే ఇంచుమించుగా జూన్ జూలైల వరకు కూడా గ్రహచారం పెద్ద యోగ్యంగా లేదు. అంతేకాకుండా ఆ తర్వాత కూడా రాబోయే 3 సంవత్సరాల్లో కూడా రాహు సంచారం, కేతు సంచారం అనుకూలంగా లేదు. కాబట్టి ఇక్కడ గోచార ఫలితాలు వినడం, బాధపడిపోవడం ఇవి కంటే నేను ప్రతి ఎపిసోడ్లోనూ మీకు అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటా. మీరు ఒకసారి మీ పర్సనల్ జాతకాన్ని మీ సిద్ధాంతాలు చూపించుకోండి. మీ పర్సనల్ జాతకాలు మీ సిద్ధాంతాలు చూపించుకోండి. కర్కాటక రాశి వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కేవలం గోచార ఫలితాలు వింటున్నారు అనుకోండి, అమ్మో నాకేదో అయిపోతుంది, నిజంగా అవుతుందో తెలియదు కానీ ఈ వార్తలు వినడం మూలంగా మీకు నిజంగానే అయ్యే అవకాశం వస్తుంది. కాబట్టి అది వదిలేసి మీ పర్సనల్ జాతకంలో కనుక బలాలు కనుక బాగుంటే సమస్యలు దాటుకుంటూ వెళ్ళే అవకాశం వస్తుంది. అది కాదండి నాకు జాతకం సంబంధం లేదు, కేవలం గోచారం ఎట్లా ఉందంటే అన్నీ కూడా నెత్తి మీద బాంబులు వర్షం కురిపించినట్టుగానే చెప్తారు ఇప్పుడు సిద్ధాంతులంతా కూడా. ఎవరు చెప్పినా అట్లా చెప్తారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు అర్జెంటుగా వాళ్ళ సిద్ధాంతుల దగ్గర జాతకం చూపించుకొని చాలా కూలంకషంగా రాబోయే 3 సంవత్సరాల్లో ఉన్నటువంటి దశలు అంతర్దశలు వాటికి శాంతి మార్గాలు అన్నీ కూడా తెలుసుకుని అనుష్ఠించండి. కేవలం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకుంటే రోగం తగ్గిపోదు, మందులు వేసుకుంటేనే రోగాలు తగ్గుతాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు రాబోయే కాలంలో 3 సంవత్సరాలకు సంబంధించి 3.5 సంవత్సరాలు ప్రతి నెల గోచారము ప్లస్ దశాంతర్దశ, గోచారము ప్లస్ దశాంతర్దశ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఉంటే జాగ్రత్తలు ఏంటి, లేవా ఆనందం. దానికి తగ్గట్టుగా మీ జాతకాలను శోధన చేయించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ పునరుసు 4వ పాదం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా రాబోయే కాలంలో గతంలో చెప్పుకున్నాం కొంచెం ఇబ్బందికరమైన ఘటనలు ఉంటాయి జాగ్రత్త అని. అలాగే ఇప్పుడు ఈ పునరుసు 4వ పాదం వాళ్ళకి వ్యయంలో ఉన్నటువంటి చంద్రకుజుల ప్రభావంగా ఇవాళ రేపు కొంచెం ప్రయాణ విషయాలు జాగ్రత్తలు తీసుకోమని చెప్పి సూచిస్తున్నాం. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అన్నీ కూడా సర్వసాధారణంగా బాగా నడిచిపోయే అవకాశం ఉంది. సింహరాశి దైనందిన కార్యక్రమాలు, కుటుంబ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ అన్ని కార్యక్రమాలను సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా బాగుంటాయి. అన్ని విధాలు కూడా మరి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ముఖ్యమైన అంశాన్ని ప్రస్తావన చేస్తున్నాను. మఘా నక్షత్రం వాళ్ళు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉత్తర 1వ పాదం వాళ్ళకి అన్ని విషయాల్లోనూ కూడా చాలా చక్కనైనటువంటి మంచి ఫలితాలు వచ్చి సుఖంగా శాంతంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆ తర్వాత కన్యారాశి
ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా సాధారణ స్థాయి ఫలితాలతో నడుస్తూ ఉంటాయి. వీళ్ళు తెలివిగా ఓర్పుగా అన్ని పనులు కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. విశేషాలు ఏముండవు, కొత్త ప్రయత్నాలు కూడా సక్సెస్ రేట్ ఏముండదు. కానీ రోజువారీ కార్యక్రమాల్లోనే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. అందరి దగ్గర నుంచి కూడా బాగా ప్రోత్సాహకరమైన ఫలితాలు కూడా అందుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీ బుద్ధి కుశలత బాగా పనిచేసి లాభదాయకమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. 2, 3, 4 పాదాల వాళ్ళకి కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో బాగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే హస్త నక్షత్రం వాళ్ళు కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. చిత్త 1, 2 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సజావుగా నడిచి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తులారాశి వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. జాగ్రత్తలు అధికంగా పాటించి ఫలితాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. చిత్త 3, 4 పాదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. స్వాతి నక్షత్రం వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళు ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఇక్కడ మీ మానసిక వ్యవస్థను బాగా కంట్రోల్ చేసుకోవాలి. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి ప్రయత్నం చేయాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో విశాఖ 4వ పాదం వాళ్ళు కొంచెం ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. అలాగే తర్వాత అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించుకుంటూ కార్యక్రమాలను సానుకూలం చేసుకుని ముందుకు వెళ్తారు. తర్వాత జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితం గడిపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ధనురాశి ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త గమనించాలి. మానసికంగా కొంచెం ఒత్తిడికి గురవుతారు. కుటుంబ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఆర్థిక లావాదేవీలు కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ ధనురాశి వాళ్ళకి కొంచెం దూకుడుతనం తగ్గించాలి. ఇవాళ రేపు 3 రోజులు కూడా కొంచెం ప్రత్యేక శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. అలాగే మరి మూలా నక్షత్రం వాళ్ళు అనుకూల స్థితిని చాలా దూరంగా ఉంటారు. ప్రతికూల స్థితిలో ఎక్కువగా కనబడుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా కొంచెం చికాకులు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మకర రాశి చాలా ఇరిటేషన్ దగ్గర అవుతూ ఉంటారు. ఏదో తెలియని చికాకులు ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పి సూచిస్తున్నాం. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు అని చెప్పేసి సూచిస్తున్నాం. మీ కార్యక్రమాలని కూడా మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కూడా ఎక్కువ కలగజేసుకోవద్దు. అలాగే ఈ మకర రాశిలో ఉన్నటువంటి ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది. శ్రవణ నక్షత్రం వాళ్ళకి పనులన్నీ సానుకూలంగా నడుస్తాయి. కొంచెం ఆగ్రహావేశాలు పెరుగుతాయి. ఉత్తరాషాఢ 1, 2, 3 ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు చిన్న చిన్న ఆటంకాలతో పూర్తయ్యే అవకాశం ఉంది. కుంభరాశి తెలివితేటలు బాగా పనిచేస్తాయి. బుద్ధి కుశలత బాగా ప్రదర్శిస్తారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా సుఖంగా, శాంతంగా నడిచిపోయే అవకాశం ఉంది. ఆరోగ్య విషయాలన్నీ కూడా సానుకూలంగా నడుస్తాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకునే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి జీవనం సాగించే అవకాశం ఉంది. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా విజయంగా పూర్తి చేసుకుంటారు. శతభిష నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి సుఖంగా, శాంతంగా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. మీనరాశి
ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా వేగంగా సాగుతాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, కుటుంబ విషయాలు మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మంచి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఈ రోజున మీకున్నటువంటి ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి ముందుకెళ్తే విజయాలు సాధించే అవకాశం ఉంది. పూర్వభద్ర 4వ పాదం వాళ్ళకి కొంచెం అవమానకరమైన ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులు కొంచెం అనుకూలతను ప్రదర్శించరు. రేవతి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూలత బాగుంటుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేన్మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సతు.